గెలుపోటములు సహజమనే క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో క్రీడలో పాల్గొనాలని ప్రముఖ పల్మనాలజీ వైద్యులు ఆర్పీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ సూచించారు. క్రీడలతో మానసిక శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో బుధవారం నడిపల్లి సీఎంసీ మైదానంలో డిచ్పల్లి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 4 రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ పోటీలను ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జెర్సీలను ఈ సందర్భంగా విడుదల చేశారు. అనంతరం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా క్రీడల ద్వారా మానసిక శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలనే సంకల్పంతో క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డిచ్పల్లి మండలంలోని వివిధ గ్రామాలతో పాటు తెలంగాణ యూనివర్సిటీ 7వ పోలీస్ బెటాలియన్లకు చెందిన 16 జట్లు ఈ క్రికెట్ పోటీలో పాల్గొంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త గాది కృష్ణ, క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ చైర్మన్ బి వినోద్, టోర్నీ ఆర్గనైజింగ్ కార్యదర్శి చింతల గంగాదాస్, ప్రముఖ వైద్యులు దీపక్ రాథోడ్, జమల్పూర్ రాజశేఖర్, ఆర్ఎన్బి విశ్రాంత ఈఈ శ్రీమన్నారాయణ, నడిపల్లి తండా సర్పంచ్ పవర్ శాంతిలాల్, ఉప సర్పంచ్ గణేష్, టోర్నీ నిర్వాహకులు జె నరేష్, సాజిద్, మెరుగు, నాగరాజు, మధుసూదన్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. हिमाचल यमुना गंगा उज्जल जगति तरंगा शुभ नामे जागे शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय जय हे. How is the Josh? How is the Josh? How is the Josh? How is the Josh? Mulangi team. Sharad sir. Sharad captain. Congratulations. All the best. Mulangi. Team captain Mulangi. Sharad sir. Police camp. Police camp. This is police camp. Captain is receiving jersey from the target Sabudilla. All the best. Narputanda B team captain Rathod. Anil Bhai receiving Narpali Tanda jersey from Dr. Deepak Rathod. Samali Tanda Captain Vinod is receiving jersey from Private Sabudilla Artificial Special Hospital. జెర్సీస్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత మొత్తం క్యాప్టెన్స్ అన్ని కూడా మీ ముల్లంగి లేరా ఉన్నారా ముల్లంగి కోచ్ నడిపల్లి ధర్మారం కార్తిక్ రిసీవింగ్ జెర్సీ ఫ్రమ్ ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్
ఊపిరితిత్తుల డాక్టర్, లంగ్స్ స్పెషలిస్ట్, కోవిడ్ టైంలో ఏదైతే మనకి ఎఫెక్ట్ అయిందో దానికి సంబంధించిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆ సార్ హాస్పిటల్లో చాలా రకాల స్పెషాలిటీస్ ఉన్నాయి హాస్పిటల్లో. దీంతో పాటుగా ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి ఆర్పిసీలు కృషి చేసిన ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టాఫ్ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నా. This is time for గుడ్ షాట్, గుడ్ షాట్, గుడ్ బ్యాటింగ్, గుడ్ బ్యాటింగ్. లాస్ట్ మ్యాచ్ అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం బాగుంటుంది. ఆరోగ్యమైన యువత మన దేశాన్ని బలపరచడానికి ఎంతో అవసరం. అలా ఆ ఉద్దేశంతోనే యువత అంతా కూడా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ పెరగాలి అన్న ఉద్దేశంతో ఈ డ్రగ్స్, మొబైల్ అడిక్షన్స్ ఇలాంటివి ఉండకుండా గేమ్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి, గేమ్స్ పైన స్పోర్టివ్ స్పిరిట్ రావాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మనము ఈ డిచ్పల్లి క్రికెట్ టోర్నమెంట్ అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది. 16 టీమ్స్ డిచ్పల్లి నుంచి వస్తున్నాయి. అండ్ ఈ రోజు నుంచి మొదలు పెడితే సండే వరకు కూడా మ్యాచెస్ జరుగుతాయి. సండే రోజు ఫైనల్ ఉంటుంది. దీనికి చాలా ఉత్సాహంతో చాలా మంది యువత కూడా పార్టిసిపేట్ జరిగింది. ఇలాంటి మంచి ఆలోచనతో ముందుకు వచ్చినందుకు ముందుగా మా డాక్టర్ వినోద్ కుమార్, న్యూరో సర్జన్, ఈ నడపల్లి వాస్తవ్యుడే, తను కూడా తన ఫ్రెండ్స్ అందరితో కూడా కలిసి ఈ టీంని అంటే ఇలాంటివన్నీ కూడా ఆర్గనైజ్ చేయడము, ఈ ఆరోగ్యంగా అందరూ ఉండాలన్న ఉద్దేశంతో, అలాగే ప్రతి ఒక్కరు కూడా స్పోర్టివ్ స్పిరిట్తో ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చాలామంది ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మన ఇప్పుడు శ్రీమణన్న గారు, అలాగే దీపక్ రాథోడ్ అండ్ డాక్టర్ రాజశేఖర్ డెంటిస్ట్ అండ్ భారత డిజిటల్ చైర్మన్ కృష్ణ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరి సహకారంతో ఇటువంటి మంచి మ్యాచెస్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా యూత్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి గేమ్స్ ఇంకా చాలా జరగాలి. అందరూ కూడా గేమ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే స్పోర్ట్స్ అనేటివి మనకి క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తాయి. గెలిచినా ఓడిపోయినా కుంగిపోకూడదు. దేనికైనా కూడా గెలిస్తే ఆనందపడము, ఓడిపోతే కుంగిపోవడము ఇలాంటివి లేకుండా ప్రతి ఒక్కరు కూడా డిప్రెషన్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ దూరంగా ఉండాలంటే హెల్త్ అనేది చాలా మంచి ఇంపార్టెంట్. మానసిక ఉత్సాహం డెవలప్ కావాలన్నా కూడా గేమ్స్ అనేది చాలా ముఖ్యం. ఇటువంటి ఉద్దేశంతో ఈరోజు మనము ఈ గేమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని మాకు అందరికి ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్. అందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ వినోద్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్. ఈరోజు మన సిఎంసి డిచ్పల్లి గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ జరపడం జరుగుతుంది. దీనికి మా ఎండి గారు, ఆర్పీ సారు దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. సార్ కూడా కొంచెం ఎంకరేజ్ చేసి మనం చేద్దాము అండ్ యూత్లో కొంచెము స్పోర్టివ్నెస్ ఎంకరేజ్ చేయడానికి చాలా ప్రోత్సాహం చేశారు. అండ్ యువత కూడా చెప్పేది ఏంటంటే మనము ఏదైనా మత్తు పదార్థాలు కానీ డ్రగ్స్ కానీ ఏదైనా మనము దూరంగా ఉండాలి. అండ్ మనం స్పోర్ట్స్కి ఎక్కువ ఆకర్షణగా ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం అందరం ఎప్పుడైనా వీ షుడ్ బి ఎ రోల్ మోడల్ బట్ అండ్ వీ షుడ్ స్వెట్ ఇన్ ద స్పోర్ట్, వీ షుడ్ స్వెట్ అండ్ ఎంకరేజ్ ద స్పోర్ట్ అండ్ వీ హ్యావ్ టు సే నో టు డ్రగ్స్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్, డెంటిస్ట్, నిజామాబాద్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఈరోజు డిచ్పల్లి మండల్ టోర్నమెంట్ అని ఆర్పీ సార్ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. దాదాపు 16 మండలాల నుంచి యువత ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తుంది. యువత అంటే దీంట్లో చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు.
గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. ఈరోజు ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు పల్మనాలజిస్ట్ అండ్ వినోద్ గారు న్యూరో సర్జన్, డాక్టర్ వినోద్ గారు న్యూరో సర్జన్ ఇలా ప్రోత్సాహంతో ఈరోజు డిచ్పల్లి మండలంలో ఈ క్రీడలు పెట్టడం చాలా ఆనందదాయకం. ఇప్పుడు ఆర్పి డాక్టర్ గారు చెప్పినట్టు, వినోద్ డాక్టర్ గారు చెప్పినట్టు అందరూ పెడదారిన పడుతున్నారు. యువత డ్రగ్స్, సెల్ ఫోన్లలో చూడటము, పిల్లలు పెడదారిన బట్టి చాలా వరకు క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు పిల్లలు ఆటలు అనేది మర్చిపోయారు. మా చిన్నప్పుడు అందరం ఆటలు ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు అందరు సెల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు, రోజంతా గడుస్తున్నది. అట్లాంటి అలవాట్ల నుంచి పిల్లల్ని దూరం చేయాలంటే ఇట్లాంటి క్రీడలకు ప్రోత్సాహం చేయటము, దానికి ముందుకు వచ్చిన ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు. ఇంకా ఈ గ్రామీణ యువతని పక్కదారి పట్టకుండా క్రీడలలో అభివృద్ధి చేయాలని కోరుతూ, ఇట్లాంటి ముందు కూడా కార్యక్రమాలు చేయాలని కోరుతూ థ్యాంక్ యూ.